టీటీడీ పవిత్ర ధనుర్మాసాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా డిసెంబర్ 16 నుంచి 2026 జనవరి 14వ తేదీ వరకు 233 కేంద్రాలలో ప్రముఖ పండితులతో తిరుప్పావై ప్రవచనాలు చేయించనుంది. టీటీడీ అల్వా దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. తిరుపతితో పాటుగా ఆంధ్రప్రదేశ్ 76, తమిళనాడు 73, తెలంగాణ 57, కర్ణాటక 21, పాండిచ్చేరి 4, న్యూఢిల్లీ 1, ఒడిశాలో 1 ఇలా ఈ కేంద్రాలలో తిరుప్పావై ప్రవచనాలని నిర్వహించనున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలోనూ ధనుర్మాసంలో సుప్రభాత బదులు తిరుప్పావై నివేదించడం విశేషం. అయితే తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరం, కేటీ రోడ్లోని శ్రీ వరదరాజస్వామి ఆలయంలో తిరుప్పావై ప్రవచనాలు పారాయణం చేస్తారు. 12 మంది అల్వార్లతో ఒకరైన శ్రీ గోదాదేవి ధనుర్మాసం వ్రతం చేశారు. ఈ వ్రతం చేయటం వల్ల దేశం సమృద్ధిగా సుభిక్షంగా ఉంటుంది. ద్వాపర యుగంలో గోపికలు ఈ వ్రతాన్ని ఆచరించి శ్రీకృష్ణుని కృపకి పాత్రులయ్యారని భాగవతం దశమ స్కంధంలో పేర్కొనబడింది. ఈ వ్రతం ఎలా పాటించాలనే విషయాన్ని శ్రీ గోదాదేవి 30 పాశురాలతో కూడిన తిరుప్పావై దివ్య ప్రబంధాన్ని లోకానికి అందించారు. ఈ తిరుప్పావై సారాంశం భగవంతునికి కైంకర్యం చేయటమే. ఈ వ్రతం ఒకరు చేయటం కాకుండా అందరినీ కలుపుకుని చేస్తే గొప్ప ఫలితం ఉంటుందని పండితులు చెప్తున్నారు. ఇక ఈ సాంప్రదాయం ప్రకారం దేశవ్యాప్తంగా గల అన్ని వైష్ణవ దేవాలయాలలో తిరుప్పావై శాత్తుమొర నిర్వహించటం ఆనవాయితీగా వస్తోందని టీటీడీ తెలిపింది. ఇక శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో డిసెంబర్ 30వ తేదీన వైకుంఠ ఏకాదశి, 31న వైకుంఠ ద్వాదశి పర్వదినాల సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. డిసెంబర్ 30న వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని వేకువజామునే 12:05 నుంచి 2:30 వరకు ధనుర్మాస కైంకర్యాలు, తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణంని నిర్వహిస్తారు. ఇక వేకువజామున 2:30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు భక్తులని సర్వదర్శనానికి అనుమతిస్తారు. సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు రాత్రి కైంకర్యాలు, తిరిగి 5 నుంచి రాత్రి 9 వరకు భక్తులని స్వామివారి దర్శనానికి అనుమతినిస్తారు. అదేవిధంగా డిసెంబర్ 31న వైకుంఠ ద్వాదశి సందర్భంగా ఉదయం 4 గంటల నుంచి 5:30 వరకు ధనుర్మాస కైంకర్యాలు, తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణాన్ని నిర్వహిస్తారు. ఇక ఉదయం 8:30 నుంచి 9:30 వరకు చక్ర స్నానాన్ని నిర్వహిస్తారు. ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు తిరుచి ఉత్సవం జరగనుంది. ఆంగ్ల నూతన సంవత్సరాది 2026 జనవరి 1న వేకువజామున 1 గంట నుంచి 4 గంటల వరకు ధనుర్మాస కైంకర్యాలు, తోమాల సేవ, అలాగే కొలువు, పంచాంగ శ్రవణాన్ని నిర్వహిస్తారు. వేకువజామున 4 నుంచి సాయంత్రం 4 గంటల వరకు భక్తులని సర్వదర్శనానికి అనుమతిస్తారు. సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు రాత్రి కైంకర్యాలు, తిరిగి సాయంత్రం 5 నుంచి 8:30 వరకు భక్తులని స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు. ఈ 2 పర్వదినాలని పురస్కరించుకొని టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ఆలయంలో ఆధ్యాత్మిక, భక్తి, సంగీత కార్యక్రమాలని నిర్వహించనున్నారు.